హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జెమ్టెక్ 5.1 హోమ్ థియేటర్ రిమోట్ కిట్ని నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఈ వీడియోలో ఈ రిమోట్ కిట్లో స్పెషల్ ఏంటంటే HDMI బోర్డులు కనెక్ట్ చేసుకొని ఆడియో రిస్ బోర్డులు ఆప్టికల్ బోర్డులు కనెక్ట్ చేసుకొని ఒకే రిమోట్ ద్వారాగా మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బోర్డులు ఇదే స్పెషల్. అన్ని రిమోట్ కిట్లలో ఉన్నటువంటి బోర్డులు ఇందులోనే ఉన్నాయి. సేమ్ రిమోట్ ఒకటి ఉంది, నెక్స్ట్ డిస్ప్లే ఉంది, దానికి సంబంధించిన ఎన్కోడర్, నెక్స్ట్ దాంట్లో డయాగ్రామ్ కూడా ఇచ్చారనమాట. అన్ని కిట్లో ఎలా అయితే ఉంది ఇదే కిట్లో కూడా అదే విధంగా ఉంది. కేవలం ప్రోగ్రామింగ్ మాత్రమే ఎక్స్ట్రా ఫ్యూచర్ అనమాట ఇది. ఫ్రెండ్స్, నేను ఇది యూజ్ చేశాను. క్వాలిటీ అయితే బాగానే ఉంది, అన్ని ఫంక్షన్లు కూడా బాగానే అవుతున్నాయి. ఫ్రెండ్స్, ముందుగా మీరు డిస్ప్లే చూసినట్లయితే కింద వైపు పిన్స్ అయితే ఉన్నాయి చూసారా. ఈ పిన్స్ నుండే మనం HDMI బోర్డుకి కనెక్ట్ చేసుకోవడానికి నేను ఇక్కడ మీకు డయాగ్రామ్ అయితే చూపిస్తాను. ఆ డయాగ్రామ్ చూసి మీరు కనెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీనికి ఇటు సైడ్ ఉన్నది ఐఆర్ అనమాట, సెన్సర్ యూజ్ చేయడానికి. అక్కడ లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ప్రీసెట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 5 ఫోల్స్ అనేవి ఉన్నాయి చూసారా. ఇవి ఆప్టికల్కి సంబంధించిన ఫోల్స్ అనమాట. ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. మీరు ఈ బ్లూటూత్ బోర్డు కనెక్ట్ చేసుకోవాలనుకుంటే నేను ఐకార్డ్లో నేను వీడియో పెడతాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. మధ్యలో ఉండేది ప్రీసెట్, అది సబూపర్ గెయిన్ అనమాట. ఇందులో 7805 రెగ్యులేటర్ ఐసి ఉంటుంది. మనము 1 ఆంపియర్ 2 ఆంపియర్ నుండి ఈ బోర్డ్ని మనము వర్క్ చేయొచ్చు. 2 ఆంపియర్ అయితే బాగుంటుంది అనమాట రిమోట్ కిట్కి. మీరు బ్యాక్ సైడ్ PCB చూసుకుంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ 12 వోల్ట్ 2 ఆంపియర్. ఇది డిస్ప్లే లైన్ అనమాట, డిస్ప్లేకి వెళ్ళిన లైన్ అది కేబుల్. ఇక్కడ USB కనెక్ట్ చేసుకోవడానికి లెఫ్ట్ రైట్. ఇక్కడ ఇన్పుట్ 5.1 ఇన్పుట్, ఇక్కడ 5.1 ఇన్పుట్. ఇది మనం ముందు చూసేది ఆక్స్ ఇన్పుట్, ఇది 5.1 అవుట్పుట్ అనమాట. ఇది సబూపర్ అడ్జస్ట్మెంట్, గెయిన్ అడ్జస్ట్మెంట్. మీరు రిమోట్లో చూసుకుంటే నార్మల్గా అన్ని రిమోట్లు ఒకేలా ఉన్నాయి. ప్రోగ్రామింగ్ అయితే చేశారు దీనిలో, నేను మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. మీరు ఏ కంపెనీ రిమోట్ కిట్ తీసుకున్నా రిమోట్లు అనేవి ఒకేలా ఉంటాయి అన్నమాట. ఈ రిమోట్ కిట్కి సంబంధించిన వైర్ కేబుల్స్ అన్నమాట ఇవి. ఇది ఎన్కోడర్ వాల్యూమ్ అంటారు. దీనికి 2 వైపులు కూడా జాక్ సిస్టమ్ ఉంది. మిగతా వాటికి ఒకవైపు డైరెక్ట్ బోర్డుకి అతుక్కొని ఉంటుంది. దీనికి 2 వైపులు జాక్ సిస్టమ్ ఇచ్చారు. ఇది మెయిన్ బోర్డు నుండి డిస్ప్లే బోర్డుకి కనెక్ట్ అనమాట. ఇది కూడా వేరే రిమోట్ కిట్లకి అయితే డైరెక్ట్గా ఒకవైపు సాల్డరింగ్ అయి ఉంటుంది. దీనికి తీసి పెట్టుకోవడానికి వేరేగా అయితే జాక్స్ అయితే ఇచ్చారు, 2 వైపులు జాక్స్ ఇచ్చారు. ఇక్కడ డిస్ప్లే వైర్ వస్తుంది పెట్టుకోవడానికి. ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో కనెక్షన్ HDMI బోర్డు ఆప్టికల్ ఈ 3 ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని నేను వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 12 వోల్ట్ 2 ఆంపియర్ ఇస్తున్నాను.
మీరు ఇక్కడ చూడొచ్చు బోర్డ్ అయితే ఆన్ అయింది. ఇక్కడ స్టాండ్ బై అంటే స్పీకర్ ప్రొటెక్షన్ లైన్ కూడా ఉంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. మ్యూట్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ 5.1 ఆప్టికల్ రాశారు చూసారు. ఇది కొట్టేటప్పుడు డివిడి అని ఉంటుంది. ఫస్ట్ మీరు గెయిన్ బటన్ ప్రెస్ చేసి కింద ఉన్నటువంటి ఈక్వలైజర్ బటన్ ప్రెస్ చేశారనుకోండి 3 అనేది వస్తుంది. మీరు 5 నెంబర్ బటన్ కానీ ప్రెస్ చేసినట్లయితే ఆస్ట్రా బోర్డ్ అని, మళ్ళీ అదే 5 నెంబర్ మళ్ళీ ప్రెస్ చేస్తే ఆడియో రిస్ బోర్డ్ అని, మళ్ళీ అదే 5 నెంబరు ప్రెస్ చేస్తే ఆడియో రిస్ ప్లస్ HDMI ఇలా వస్తాయి అన్నమాట. మనకి ఏది కావాలంటే అందులో పెట్టుకొని ఎస్కేప్ బటన్ ఉంటుంది, అది మనము కన్ఫర్మ్ చేసినట్లయితే అది మనకు అక్కడికి అయిపోతుంది. అక్కడ నుండి పవర్ అనేది ఆఫ్ చేయాలి. పవర్ అనేది ఆఫ్ చేసిన తర్వాత యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు పైన ఉన్న బటన్ చూసారా 5.1 ఉంది. ఆ బటనే సెలెక్ట్ చేయడం వల్ల ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, కోయాక్సిల్ ఈ విధంగా అవుతుందన్నమాట. మనము ఆప్టికల్ బోర్డ్ నుండి ఈ 5.1 బోర్డుకి వైరింగ్ అనేది చేయాలి. నేను ముందు చూపించాను కదా డయాగ్రామ్, ఆ డయాగ్రామ్ చూసి చేసుకోవచ్చు. మీరు సెంటర్లో చూసుకుంటే సెంటర్ బటన్ ప్రెస్ చేయడం వలన HDMI 1, HDMI 2 అనేది అవుతుంది. దాని మీదది ARC ఆన్ ఆఫ్ అనమాట. స్టార్ లాగా వస్తుంది చూసారా, అది ARC ఆన్ ఆఫ్. HDMI బోర్డు కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఆడియో రిస్ ప్లస్ HDMI అని యాక్టివేట్ చేసుకోవాలి. లేదంటే ఆడియో రిస్ బోర్డు ఓల్ని చేసుకుంటే కేవలం ఆడియో రిస్ అని పెట్టుకోవచ్చు. మీరు MP5 బోర్డు మొత్తం టోటల్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో డయాగ్రామ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా దగ్గర నుండి మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన వెంటనే నా అడ్రస్, లొకేషన్ మీరు చూడొచ్చు. క్యాటలాగ్ చూసినట్లయితే అన్ని రకాల స్పేర్ పార్ట్స్, యాంప్లిఫైర్లు ఫుల్ డీటెయిల్స్గా కనిపిస్తాయి. మీకు కావాలి అనుకుంటే కొరియర్ ద్వారాగా పంపిస్తాను. నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి.